ఎన్నో పోషకాలు కలిగి ఉన్న బచ్చలాకుతో కర్రీ ఇలా ట్రై చేయండి. ఫస్ట్‌గా ఆయిల్‌లో పోపు దినుసులు యాడ్ చేసుకోండి. పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగుని యాడ్ చేయండి. ఇందులోనే కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కట్ట బచ్చలి ఆకుని కూడా యాడ్ చేయండి. ఇది కేవలం లో ఫ్లేమ్‌లోనే 15 నుంచి 20 మినిట్స్ వరకు వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటా తరుగుని యాడ్ చేయండి. టొమాటోలోని పచ్చితనం అంతా పోయేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఉండండి. టమోటా ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ కారపొడిని యాడ్ చేయండి. తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.